నగర్ జిల్లా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆదివారం రోజున ఏకలవ్య కాలనీలో తెలంగాణ ఎరకల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కూతాడు కుమారస్వామి ఆధ్వర్యంలో ఎరకల నాంచారమ్మ జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కూతాడి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ ఈ నెల 23 గురువారం రోజున వైశాఖ శుద్ధి పౌర్ణమి రోజున ములుగు జిల్లాలో రామంజపురం గ్రామంలో ఎరకల నాంచారమ్మ జాతర రంగరంగ వైభవంగా ఎరకల కులస్తులు జరుపుకుంటారన్నారు. ఈ జాతరకు 4 రాష్ట్రాలు 4 మూలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎరకలమ్మ జాతర ఆలయాన్ని కొంతమంది అగ్రకులస్తులు ఓర్వలేక కూలగొట్టారని, వెంటనే ప్రభుత్వం ఎరకల నాంచారమ్మ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఎరకల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా, సంస్కృతి కాపాడే దిశగా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఏకలవ్య కాలనీలో ఎరకల ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. ఈ నెల 23న వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు గురువారం రోజున ఎరకల నాంచారమ్మ జాతరను ఎరకల కులస్తులు చందాలు పోగు చేసుకొని సొంత డబ్బులతోని జాతరను జరిపించడం జరుగుతుంది. ఈ జాతర ములుగు జిల్లా రామాంజపురంలోని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎరకల నాంచారమ్మ 800 సంవత్సరాల క్రితము ఎరకల నాంచారమ్మ గుడిని కాకతీయ రాజులు కట్టించినారు. కొంతమంది ఓర్వలేక ఎరకల నాంచారమ్మ గుడిని కూలగొట్టి, పంచకూటాలయాన్ని కూలగొట్టి శిల్పాలను, కళాఖండాలను 3 చోట్ల విసిరేసి దిక్కులేని స్థితిలో గుడిని కూలగొట్టినారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సాధించి ఏదైతే ఎరకల నాంచారమ్మ గుడి 800 సంవత్సరాల క్రితం కాకతీయులు కట్టారో అదేవిధంగా మళ్ళా ప్రభుత్వం పునర్నిర్మాణం చేసి ఎరకల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా తోడ్పాటును అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎరకల నాంచారమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులందరూ విచ్చేసి ఎరకల నాంచారమ్మ ఆశీస్సులు పొంది ఎరకల నాంచారమ్మ జాతరను విజయవంతం చేయాలని కోరుచున్నా. జై కుర్రు, జై కుర్రు, జై బోలో ఎరకల నాంచారమ్మ తల్లికి జై, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ.